వెల్కమ్ టు మీరాత్ అండి. ఈరోజు ఇంకో కొత్త రెసిపీ ముందుకు వచ్చానండి. అది ఏంటంటే ఇన్స్టెంట్ వడలండి. మినప్పప్పుతో పని లేకుండా వడలండి. అదేంటి మినపప్పు లేకుండా వడలా అని అనుకోవచ్చు మీరు. అదే ఇగో చేద్దాం రండి. మనం ఒక గ్లాస్ రేషన్ బియ్యం తీసుకున్నామండి. 4 అవర్స్ నానబెట్టాము. అవి నానిపోయండి. మిక్సీ జార్ తీసుకున్నాము. అందులో ఈ రైస్ వేసి కొద్దిగా వాటర్ వేసి మిక్సీ పట్టేసుకుంటామండి. మనము దోశల పిండి మాదిరిగా పట్టేసుకుని కళాయి పెట్టి కళాయిలో వేసి దాన్ని ఉడికించుకోవాలండి. అది దగ్గరికి బాగా ముద్దగా ఉడికిపోతుంది. ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉంచిస్తే ఉడుకుతుంది. ఉడికిపోయింది. ఓ పళ్ళెం తీసుకున్నాము. అందులోకి ఈ ముద్ద వేసేస్తామండి. వేసి అందులో ఒక పెద్ద ఉల్లిపాయ చిన్న చిన్న పీసులు కట్ చేసి అవి ఒక 5 పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీర సన్నంగా కట్ చేసి వేసాము. తగిన సాల్ట్, అర స్పూన్ పసుపు వేస్తామండి. 3 బంగాళాదుంపలు బాయిల్ చేసి తొక్క తీసి కూరేసి అది కూడా అందులోని కలిపేస్తామండి. ఇవన్నీ బాగా మిక్స్ చేసేసి మనము వడల్లాగా ఒత్తేసుకోవడమేనండి. అలాగనమాట చేసేస్తాము. కానీ నూనెలో వేపమండి, పెనం మీదే కాలుస్తామన్నమాట. చాలా బాగుంటాయండి. కరకరలాడుతుంది. పైనేమో క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా టేస్ట్గా ఉంటాయి. అంతే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో వాళ్ళకి నచ్చితే మీరు కూడా వీక్లీ వన్స్ చేసుకోవచ్చండి. నేను ఏంటంటే వీక్లీ వన్స్ చేస్తానండి. ఆయిల్ లేకుండా చేసుకుంటే మనకు కూడా హెల్త్కి చాలా మంచిది కదండి. సేమ్ వడ టేస్ట్గానే ఉంటుందండి. చాలా బాగుంది. మినపప్పు లేకుండాను ట్రై చేయండి. చూసిన వారందరూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. నమస్తే అండి.